మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా మీద చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా R15. సో ఫస్ట్ టైం దాన్ని నడపడము, దాని రివ్యూ కూడా నేను ఫస్ట్ టైం చేస్తాను అనుకోలే. ఇప్పుడైతే రివ్యూ చేస్తున్నా దాని గురించి. కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నా దాని గురించి. అంటే కొంచెము ఇది R15 V4 ఇది. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది బండి. కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ కలర్ ఎట్లా అనిపిస్తుందో నాకు కామెంట్ లో వేయండి, కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే ఇది మన 2023 కలర్ అన్నమాట. సో ఇంత ముందు వైట్ లేక్ ఉన్నది. ఈ 2023లో కలర్ అయితే రావడం జరిగింది. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, RR మోటార్స్ లో మనకు మంచి డిస్కౌంట్ వస్తుంది. సో దీపావళి అయిపోయిందని ఏం ఫీల్ కాకండి. సో ఆఫర్స్ మాత్రం అట్లే రన్ అవుతున్నాయి మనవి. సో చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు, మీరు కూడా తీసుకోండి. ఒకసారి వచ్చి విజిట్ అయ్యారంటే మీకు తెలిసిపోతుంది మనకు ప్రైస్ తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా అనేది. నేనేదో ప్రమోషన్ కోసం చెప్తున్నాను కాదు. నేను ప్రమోషన్ కాదు ఇది చెప్పడము. బండి మనం ఒక పెద్ద బండ్లు కానీ చిన్న బండ్లు తీసుకోవడం అనేది డ్రీమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. సో బైక్ తీసుకోవాలనేది ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది కాబట్టి, తక్కువలో దొరికితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందుకోసం అని చెప్తున్నాను. నేను ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, ప్రమోషన్ కాదు ఇది. మీరు ఒకసారి విజిట్ అయ్యారంటే మీకే తెలుస్తుంది. సో నా నుంచి అని కాకుండా మీరు డైరెక్ట్ గా విజిట్ అయినా మీకు మంచి ప్రైస్ అయితే దొరుకుతుంది. సో మన ఛానల్ పేరు చెప్తే ఇంకొంచెం ఎక్కువ తగ్గుతుంది అని చెప్పేసి, ఇంకొంచెం డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం. సో ఈ రివ్యూ అయితే చూడండి మీరు. ఇంకెందుకు మనం రివ్యూ అయితే చూద్దాం దీన్ని. హలో గైస్, మనం ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. మనకు RPM చూసుకుంటే 13,000 వరకు ఉంది. 1 నుంచి 13,000 వరకు ఉంది. ఇక్కడ టైమింగ్ ఉంది. డిస్ప్లేలో ఏమేమి వచ్చినాయంటే ఇక్కడ టైమింగ్, ఇక్కడ గేర్ సింబల్. సో ఇది స్పీడోమీటర్, ఇది ఓడోమీటర్, ఇది స్పీడ్ మీటర్, ఇది ఓడోమీటర్, ఇది ఫ్యూయల్ది. సో ఇది ఇక్కడ యావరేజ్ మైలేజ్ ఉంది. సో దీన్ని అంటే మనం సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి మెనూ బటన్ అనేది ఇక్కడ సైడ్లో ఎక్కడ లేవు. సో మనకు కొంచెం రైట్ చూసుకుంటే మనకు రైట్ సైడ్లో అయితే ఉన్నాయి బటన్స్ అన్నీ. సో ఇది ఇంజన్ ఆన్ ఆఫ్ స్టార్ట్ బటన్, మొత్తం 3 కలిపి ఒకటే దాంట్లో ఇచ్చారు. సో ఇది 4 ఇండికేటర్ స్విచ్. సో కింద చూస్తే ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ ట్రిప్, ఇక్కడ ఇన్ఫో అని ఉంది కదా. ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. ఇన్ఫో అంటే ఏం లేదు, ఈ కింద ఉన్నవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు యావరేజ్ మైలేజ్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది చూడండి. సో ఇది యావరేజ్ స్పీడు, ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం ఉంటుంది. సో ఇన్ఫో బటన్ని నొక్కి పడితే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయింది చూడొచ్చిందిరా. ఆఫ్ అని చూపిస్తుందా? ఆఫ్ అని చూపించగానే ఇక్కడ LED లైట్లో మీకు అయితే కనిపిస్తుంది ఆఫ్ అయినట్టుగా. సేమ్ మళ్ళీ అదే బటన్ నొక్కి పడితే ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడం అంటే మనం స్టన్స్ చేయాలనుకున్నప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడం బెటరు. స్టన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేఫ్గా ఉండాలనుకుంటే మళ్ళీ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ చేసుకోవాలి. సో బండి అనేది స్లిప్ కాదు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉంటే మనకు వర్షాకాలంలో బండి బాగా స్లిప్ అయిపోతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం వల్ల బండి అనేది స్లిప్ అవ్వదు అంత మ్యాక్సిమం. సో ట్రిప్ గురించి మాట్లాడుకుంటే ఇది ఓడోమీటర్లో ఉంది కదా. ఇప్పుడు ట్రిప్ A, ట్రిప్ B అనేది స్టార్ట్ అవుతుంది. ట్రిప్ 1, ట్రిప్ 2 అనేది మీకు రైట్ సైడ్లో చూసుకుంటే చెప్పాను కదా, ఆన్ ఆఫ్ బటన్, ఇది 4 ఇండికేటర్, ఇది మనకు డిస్ప్లేలో కంట్రోలింగ్ బటన్స్. ఇవి చూసుకుంటే హై బీమ్, లో బీమ్, పాసింగ్ మొత్తం ఇందులో ఉన్నాయి. లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, హారన్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. డ్యూయల్ హారన్ ఇది. కొంచెం ముందు లుక్ చూసుకుంటే మన బుజ్జి ఎట్టుంది చూడండి, అసలు మస్తు ఉంది కదా. సో హెడ్ లైట్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ లైట్ చూసుకుంటే మనకు ఎల్ఈడి లైట్. ఇది మనకు హై బీమ్, లో బీమ్ రెండు ఒకటే దాంట్లో ఉంటుంది. సో ఇంకొకటి మనకి సైడ్ లో లుక్ ఉన్నాయి కదా ఎల్ఈడి లైట్స్. సో ఇది దీనికి లుక్. ఇది యాక్చువల్ గా కరెక్ట్ గా ఎట్లుందంటే ఇది మన R6 లెక్క ఉంది. R6 మన బండి యమహాలో R6 ఎట్లుంటుందో సేమ్ అదే లుక్ ఇచ్చారు ముంగట. ఇంకా దీని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎట్లుందంటే RR1000 మన BMW లో RR1000 ఉంటుంది. సో ఆ లుక్ అయితే అనిపిస్తుంది కొంచెము. అండ్ సైడ్ ఇండికేటర్లు చూసుకుంటే హాలోజన్ బల్బ్ తో ఇచ్చారు. ఇది కొంచెం మనకు ఎల్ఈడి ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అసలు కలర్ డిఫరెంట్ గా ఉంది. అసలు వైట్ కలర్ రావడం ఇది 2023 మోడల్. సో వీల్స్ కొంచెం రెడ్, కొంచెం ఆరెంజ్ టైప్ లో ఉంటది. USD ఫోక్స్ మనకు టర్నింగ్ లో అంటే బండి ఉంపి నడపాలన్న వాళ్ళకు మాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సింగిల్ ఛానల్ ABS. మనకు టైర్ సైజ్ చూసుకుంటే 100/80 17 ఇంచెస్ వీల్ సైజు. ఇది టైర్ మన ఫ్రంట్ లుక్ చూసుకుంటే
హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు హ్యాండిల్ బార్ కానీ మనకి ముంగటున్న సెట్ చూసుకుంటే ఎట్లుందంటే R1 R3 ఎట్లయితే ఉంటుందో ఆ లుక్ అయితే ఇచ్చారు ముందు. ఇది ఒకటి మస్తు ఉంది. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ 155cc ఇంజను. సో లిక్విడ్ కూలెంట్ ఇంజన్ ఇది. అండ్ పవర్ చూసుకుంటే 18.1, టార్క్ చూసుకుంటే 14.1. పవర్ వచ్చేసి మనకు 10,000లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 7,500 ప్రొడ్యూస్ చేస్తుంది. ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే 11 లీటర్స్ ట్యాంక్ ఇది. మైలేజ్ కూడా 45 నుంచి 50 వరకు అయితే ఇస్తుంది. సో మనకు కొంతమంది కస్టమర్లు అయితే చెప్పారు 50 వరకు, మాక్సిమం అయితే 50 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. సో బ్యాక్ సైడ్ డ్యూయల్ ఛానల్ ABS ఇది. మనకు వీల్ చూసుకుంటే బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూసుకుంటే 140/70 17 ఇంచెస్ వీల్ సైజు. సో కొంచెం బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే బ్రేక్ లైట్ల గురించి మాట్లాడుకుంటే నాకు R15 V4 వర్షన్ కాబట్టి ఇది అప్పటి నుంచి ఏదైతే నడుస్తుందో బ్రేకింగ్ లైట్ సేమ్ అదే లుక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అంత చేంజ్ కాలేదు. సైడ్ ఇండికేటర్ చూసుకుంటే హాలోజన్ బల్బ్స్. చైన్ గురించి మాట్లాడుకుంటే ఓపెన్ చైన్ ఇది. సారీ గార్డ్ కూడా ఉంది. సో ఇంట్లోనే కలిసిపోయింది కాబట్టి సేఫ్ ఇది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేకుండా డైరెక్ట్ ఉంది ఇది. సో సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మోనోసాక్ సస్పెన్షన్. సో దీని అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే లేదు. ఇది అడ్జస్టబుల్ అయితే ఏముండదు. పోయింది అంటే కంపల్సరీ కొత్తది వేయించుకోవాల్సిందే. సో గేరింగ్ మాట్లాడుకుంటే 1 గేర్ డౌన్, 5 గేర్ అప్, 6 గేర్ మాన్యువల్ బాక్స్ ఇది. గేర్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడడానికి. సో సెన్సార్ కూడా ఉంది, సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది ఇక్కడ. సో ఇంకా ఈ బండి గురించి ఇంకేం కావాలి మీకు? అసలు ఈ లుక్, అసలు ఈ కలర్, మన హేమా కంపెనీ వాళ్ళు అయితే మనకు కొంచెం కొత్త కలర్ అయితే తెచ్చారు వైట్. చూడడానికి చాలా బాగుంది. కానీ నాకు ఒక్కటి అర్థం కాలేదు. నేను ఒక 2 మినిట్స్ అయితే నడిపిన దీన్ని. 2 మినిట్స్ నడపంగానే నాకు ఏమనిపించింది అంటే అసలు ఆ సీటింగ్ ఏంది, ఆ పొజిషన్ ఏంది ముంగట, అసలు ఎట్లా నడుపుతారో కానీ R15 లవర్స్ కి మాత్రం సెల్యూట్. సో ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. అసలు హ్యాండిల్ మొత్తం పట్టుకొని నడుపుతున్నప్పుడు చేతులకైతే మస్తు పెయిన్ వస్తుంది. అసలు ఈ పొజిషన్ లాంగ్ డ్రైవ్ చేయాలంటే అసలు ఎట్లా డ్రైవ్ చేస్తారో ఏమో. సిటీ వరకు అయితే నడుస్తుందేమో అనుకుంటున్నా, నా ఉద్దేశం. ఎందుకంటే నేను నడపంగానే నాకు అనిపించింది సిటీలో మాత్రం నడుపుతా కానీ లాంగ్ డ్రైవ్ అయితే చేయలేని అనిపించింది. ఎందుకంటే మన సీటింగ్ పొజిషన్ అట్లుంది, మొత్తం ట్యాంక్ మీద వండుకోవాల్సి వస్తుంది. సో ఇది కొత్త కలర్ కాబట్టి బండి మాత్రం మస్తు ఉంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.